తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. కానీ నేడు ఈ చరిత్రకు సంబంధం లేని మతోన్మాద శక్తులు వాస్తవికతను వక్రీకరిస్తూ హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. మత చాంద్రసహవాదులు కుట్రలను వక్రీకరణను తిప్పికొడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వాస్తవికత చరిత్రను ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి తెలంగాణను లైంగిక ప్రజాస్వామ్యం వైపు నడిపించాలని కామ్రేడ్ సురవరం పిలుపునిచ్చారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను 4 భాషలు ముద్రించి ప్రచురించిన బుక్లెట్ ను కామ్రేడ్ సురవరం చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జాతీయ మాజీ ప్రధాని కార్యదర్శి కామ్రేడ్ సురవరం మాట్లాడారు. తెలంగాణ చరిత్రతోనూ పోరాటంతోనూ సంబంధం లేని మతోన్మాద శక్తులు ఇవాళ తెలంగాణ చరిత్రకు మతం రంగును పులుముతున్నాయన్నారు. ప్రజలకు ప్రజాపీడకులైన ధొరలు దేశ్ముఖ్లకు మధ్య జరిగిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ మతం రంగు అద్దుతున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, ఈటీ నరసింహ, బి విజయలక్ష్మి, ఉజ్జిని రత్నాకర్రావు, రవీంద్రాచారి, ముత్యాల యాదిరెడ్డి, శేఖర్ రెడ్డి, చందు, స్టాలిన్, కమతం యాదగిరి, పల్లె నరసింహ, కలకొండ కాంతయ్య, కాంపల్లి శ్రీనివాస్, మామిడి చెట్ల వెంకటస్వామి, నెర్లకట్టి శ్రీకాంత్, ఉమార్ ఖాన్, చెట్టు కింద శ్రీనివాస్, కిషన్, లక్ష్మణ్, అనిల్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి పిలుపు ఏమిటంటే భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావాలి. 48లో హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ పేరుతో సైన్యం వచ్చింది. వారు రజాకార్ల కంటే కమ్యూనిస్టుల మీద ఎక్కువ దాడి చేశారు. అందుకని మరో 2 సంవత్సరాలు ఈ పోరాటం చేయాల్సి వచ్చింది. కానీ ఒకసారి భారత యూనియన్ విలీనమైన తర్వాత ఈ పోరాటం ఆవశ్యకత లేదని మధ్యతరగతి ప్రజలు, రైతులు, మేధావులు భావించారు. దాంతో మనకు నష్టం జరిగింది. మనమని ఈ పోరాటాన్ని సోషలిజం కొరకు ఇచ్చిన పోరాటంగా, ఇది భారతదేశంలో విలీనం కోసం తప్పనిసరి కొంత చేశాం. ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం ఏమిటంటే 7 లక్షల మంది ఆంధ్ర మహాసభలో సభ్యులు ఉండేవారు. 10,000 పార్టీ సభ్యత్వం ఉండేది. 51లో పోరాటం విరమించే నాటికి కేవలం ఒక 1000 లోపల పార్టీ సభ్యులు ఉన్నారు. ఒక 2-3 వేలు కూడా 7,000 కూడా ఆంధ్ర మహాసభ సభ్యత్వం లేదు. ఈ పోరాటం ఎట్లా సాగించాలి? ఇది కేవలం తమకు చైతన్యం ఉంటే మొత్తం అందరికీ చైతన్యం ఉంటుందనుకుని ఒక పొరపాటు అవగాహనతో నక్సలైట్లు ఇలాంటి ప్రచారం చేస్తారు. విప్లవం ప్రజలు నడపాలి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించాలి. ఇప్పుడు నక్సలైట్లు అనేక చోట్ల వాళ్ళు చైతన్యవంతులైనారు కాబట్టి విప్లవం నడపాలంటే ప్రజలు సంసిద్ధమయ్యారు. ఆ అంశాలు వారు అర్థం చేసుకోవాలి. వారికి అర్థమైనా కాకపోయినా ప్రజలకు మనం అర్థం చేయించుకోవాలి. 4,500 మంది సమరయోధులు ఈ పోరాటంలో మరణించారు. వారు వారి ఆస్తుల కోసము మరో దానికోసం పోరాటం. వారు మన కోసం, మన స్వేచ్ఛ కోసం, మన భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయడం కొరకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్భర ఫ్యూడల్ వ్యవస్థను విధ్వంసం చేసేందుకు వారు పోరాటం చేశారు. వారందరికీ మనం రెడ్ సాల్యూట్ ఇచ్చి వారికి ఈరోజు జ్ఞాపకం చేసుకొని జోహార్లు చెప్పి ఈ పోరాటాన్ని ఇంకా కొనసాగిద్దామని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళు 2 రకాల ప్రచారం. దేశంలో 525 సంస్థానాలు ఉంటాయి.
హైదరాబాద్లోనే ఎందుకు చేశారు ఈ పోరాటం అని ఒక వామపక్ష జర్నలిస్టు ఆంధ్రజ్యోతిలో రాశాడు. ఇది విచిత్రమైనటువంటి విషయం. ఎక్కడ ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారో, ఎక్కడ చైతన్యవంతులు అవుతారో అక్కడ విప్లవ పోరాటాలు జరుగుతాయి. ప్రపంచంలో పెట్టుబడిదారు దేశాలు చాలా ఉంటే రష్యాలోనే విప్లవం ఎందుకు వచ్చిందంటే చైతన్యం ప్రజల్లో వచ్చింది. తర్వాత శక్తివంతమైన కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ నిర్మించబడింది. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ అంశాలన్నింటి మీద ఇవాళ యువతరానికి మనం వివరించాలి. నక్సలైట్లు మరో ప్రచారం, మధ్యలో పోరాటాన్ని ఉపసంహరించి కమ్యూనిస్ట్ పార్టీ ద్రోహం చేశారు.